వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో 2 చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సముఖత ఎందుకు వ్యక్తం చేసింది 2019-24లో అంటే టక్కున గుర్తొచ్చేటువంటి పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలాగే వారి తండ్రి గారు కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది ఓకే. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరు చెప్పుకోవాలి అంటే ఆయన చాలా తోపు పని ఒకటి చేశారు అని చెప్పి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అందులోనూ ఎటువంటి పనులు చేయకుండానే దాదాపు 80 కోట్ల పైచిలకు ప్రజల సొమ్ముని ప్రభుత్వం నుంచి కలెక్ట్ చేసుకొని పనులు చేయకుండా వదిలేశారు అనేటువంటిది. వార్తల్లోకి వెళ్తే రాక్రీట్ అనే ఒక కంపెనీని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెట్టి సెంటు స్థలాల్లో ఇళ్ళు కట్టిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కాలనీలు జగనన్న ఇళ్ళు ఏవైతే సెంటున్నర స్థలాల్లో ఉన్నాయో వాటిలో ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గర అడ్వాన్సులు తీసుకొని పత్తా లేకుండా వెళ్ళిపోయారు. కట్టేశారు అనుకోవాలి. ఇల్లు కట్టేశారు, డబ్బులు చెల్లించేశారు. ఎవరుంటున్నారయ్యా అంట్లో? పేపర్ మీద అయితే ప్రజలు ఉంటున్నారు, వాస్తవంగా చూస్తే ఇల్లు కట్టలేదు, ప్రజలు ఉండట్లేదు. అది పరిస్థితి అక్కడ. సో కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకునే వాటిలో మొత్తం పులివెందుల్లో కూడా ఇళ్ళు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కాంట్రాక్టులు తీసుకొని ఇళ్ళు కట్టకుండానే బిల్లులు మాత్రం పిండుకున్నారు. ఇళ్ళు పూర్తి చేయలేదు. కొన్ని చోట్ల ఏమో గోడల దాకా లేపారు, కొన్ని చోట్ల పునాదులు వేశారు, కొన్ని చోట్ల ఏమీ లేకుండా వదిలేశారు. చేస్తామని చెప్పినటువంటి దాంట్లో డబ్బులు మాత్రం తీసుకున్నారు. మొత్తం 80 కోట్ల రూపాయలు వీళ్ళు అడ్వాన్సులు తీసుకొని పనులు చేయకుండా వెళ్ళిపోయారు. 2019 నుంచి చూస్తే అంటే ఎన్నికల ముందు నుంచి చూస్తే అంటే రాజకీయ నాయకులకి ఒక పరిపాటి అయిపోయింది. ఎన్నికల ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి వరుసగా అందరికీ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు ఇస్తారు. అందులో చెప్పేటువంటిది ఏంటంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అవనివ్వండి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అవనివ్వండి, లేదంటే ఎవరైనా సరే ఆ ఇంటర్వ్యూలో మా ఆస్తులు ఇవి, మాకు ఎంత ఉన్నాయి, మాకేమీ లేవు అనేటువంటి వాళ్ళు. అంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా చెప్పాలంటే మనకి రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కూడా నన్ను ఈసారి గెలిపించకపోతే ఆత్మహత్య శరణ్యం, మా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం అన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అనే దానికి సోషల్ మీడియాలో బాగానే అవుతుంది. అలాగే మనకు అక్కడ చూస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాడు నేడు అన్నట్టుగా ఆయన ముందు చెప్పినటువంటిది ఆస్తులు అమ్మేసుకున్నా ఏం లేదు అని, ఆ తర్వాత వచ్చాక నేను 50 లక్షలకే కొన్నాను, 50 లక్షలు కొన్నది ఈరోజు 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. అలా నేను కొన్నటువంటి వాటిలో అటు బెంగళూరు కావచ్చు, ఏపీలో కావచ్చు, మొత్తం చేసినటువంటి వ్యాపారాల్లో మాకు వచ్చినటువంటి లాభాలు 80 కోట్లు 100 కోట్లు ఈ రకంగా ఉన్నాయని చెప్పిన ఇంటర్వ్యూ కూడా బయట హల్చల్ చేస్తుంటే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించి మన రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన వెంటనే ఇంకేముంది చూసారా, రాప్తాడులో జన బాహుళ్యం ఎలా వచ్చేసారో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎలివేషన్లు ఇచ్చారు కదా, ఈ బాపత్రలోనే వచ్చుంటారేమో అన్నటువంటి అనుమానాలు చాలామంది చెప్తున్నారు. బిల్లులు మాత్రం చాలా చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా. దీనికి మంత్రి కొలుసు పార్థసారథి గారు 80 కోట్ల అడ్వాన్స్ తీసుకొని ఇళ్ళు కట్టలేదని చర్యలు తీసుకుంటామంటూ ఆయన ప్రకటించారు. ఇక్కడ తోపుతుర్తి చేసినటువంటి ఆ పని, ఆ రాక్రీట్ సంస్థ ఏవైతే ఇళ్ళు కడతాము అని చెప్పి అడ్వాన్సులు తీసుకుని పోయారో దాని మీద ఇప్పటికీ ఒక ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఇది ఏదో వచ్చింది బయటికి, అంతే, ఏదో బయటకు వచ్చింది. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, వాళ్ళు అఫెండ్ అయితే నేనేం చేయలేను. రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయ్యింది, తర్వాత కొలుసు పార్థసారథి గారి ప్రకటన వచ్చింది. కానీ జరిగిన క్రైమ్ వాస్తవం, జరిగిన అవినీతి వాస్తవం. మరి ఈ 18 నెలల కాలంలో ఎందుకని తీయలేకపోయారు? అసలు సెంటు స్థలాల్లో ఇళ్ళు కట్టడాలు జగనన్న కాలనీల పేరు మీద ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎంత ఖర్చు అయ్యింది, ఎక్కడి నుంచి పెట్టారు, ప్రజల కాంట్రిబ్యూషన్ ఎంత పెట్టారు, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ అందులో ఏముంది, వీటికి సంబంధించిన లెక్కలు కనీసం ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాతే ఇది వచ్చింది. ఇది కక్ష సాధింపు అని నేను అన్ను. కానీ అక్కడ ఎలా అయిపోయిందంటే కేవలం రాజకీయం మాత్రమే, అండర్లైన్ రాజకీయం మాత్రమే పనిచేస్తోంది. చర్యలు షరా మామూలే. చెప్పాం కదా, రాక్రీట్ది స్కామ్ అయ్యింది వాస్తవం. కడతామన్నారు, కొన్ని చోట్ల గోడల దాకా ఆపేశారు, కొన్ని చోట్ల పునాదులతో ఆపేశారు, కొన్ని చోట్ల తవ్వే ఆపేశారు, కొన్ని చోట్ల తవ్వలేదు, కేవలం లేఅవుట్ లేసి వదిలేశారు. రాజకీయం మాత్రమే పనిచేస్తోంది. ఇగో వీళ్ళు చేసినటువంటి స్కాములు ఇవి అని చెప్పడం వరకు మాత్రమే వీళ్ళ పని అన్నట్టుగా ఉంది. ఇంకా చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అంటే తెలీదు. ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఒక పక్కన కంపెనీలను ఏ విధంగా బెదిరించి వెళ్ళిపోయేలా చేశారు అనేది తెలుసు. జాకీ కంపెనీ రాప్తాడులో పెట్టాల్సినటువంటిది ఎందుకని పెట్టకుండా వెళ్ళిపోయారు? దానికి కారణం వాళ్ళు కంపెనీ ప్రతినిధులు చెప్పింది, మమ్మల్ని ఇలాగ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలా అడిగారు, వాటాలు ఇవ్వకపోతే కుదరదన్నారు. వాస్తవం, వెళ్ళిపోయారు. తెలంగాణలో పెట్టుకున్నారు తీసుకెళ్ళి, ఒకటి రంగారెడ్డిలో, ఒకటి వరంగల్ దగ్గర ఎక్కడో పెడుతున్నారు, 2 యూనిట్లు ఈసారి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇది కూటమి చర్యలు తీసుకోవద్దనేది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం.
దీన్ని మరి వాళ్ళు ఎలాగా అభివర్ణిస్తారు, ఎలాగ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ప్రజలకు అనేది ఇక వాళ్ళకే తెలియాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.